నేను ఒక మంచి ఐటమ్ చేసి చూపించబోతుంది మీకు. వేడివేడిగా బఠానీ గారెలు వేసి చూపిస్తానంట. కొంతమంది వడలు అంటారు, కొన్ని సైడ్ గారెలు అంటారు. మా ఫ్రెండ్ అయితే గారెలు వేసి చూపిస్తాను వేడివేడిగా. నాకు వేడివేడిగా బఠానీ వడలు అంటేనే నాకు నోరు ఊరుతుందన్నమాట. చూద్దాం ఎలా చేస్తుంది ఏంటి. ఒకసారి వీడియోకి వెళ్ళిపోదామా? ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మీనా వేడివేడి గారెలు వేసి చూపిస్తా అన్నావు కదా, మరి మాకు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తావా? మరి ఆల్రెడీ నేను బఠానీలు అయితే మార్నింగ్ నానబెట్టుకున్నాను స్వప్న. నానబెట్టుకొని మిక్సీ పట్టేశాను. పేస్ట్ అయితే ఇలా రెడీ అయ్యింది. ఈ పేస్ట్ లో ఏమేమి కలపాలని నేను చూపిస్తాను. కచ్చాపచ్చాగా పట్టేసి కొంచెం సాల్ట్ వేసి మనం మిక్సీ పట్టామంటే ఈ పేస్ట్ వచ్చింది. దీంట్లో కొన్ని వేసుకోవాలి, అవేంటో చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాం. నేనైతే ఆనియన్స్ అయితే ఇట్లా తరిమి పెట్టుకున్నానండి. అట్లానే పచ్చిమిర్చి కూడా అందులో పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కరివేపాకు అయితే ఇట్లా తరిగి పెట్టుకున్నాను. అవి ఇందులో వేసేద్దాం. అలానే అల్లం వెల్లుల్లి కూడా కచ్చా పచ్చాగా చేసుకున్నానండి. ఇదిగోండి, అది కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడైతే దీన్ని ఒకసారి కలుపుదాం. అలానే కొంచెం జీలకర్ర కూడా వేద్దాం. అలానే ఇలా కొంచెం కలుపుకుందాం. అన్నీ మిక్సింగ్ అవ్వాలి కదా. కొంచెం గరం మసాలా వేస్తున్నానండి, ఎందుకంటే మనం మసాలా వడలా చేస్తున్నాం కదా, అందుకు కొంచెం గరం మసాలా అయితే కొంచెం వేస్తున్నాను. అయితే స్టవ్ పైన ఆయిల్ వేసామండి. కళాయి పెట్టి ఆయిల్ వేసాం. అది హీట్ అయిందో లేదు చూద్దాం. కొంచెం అయితే హీట్ అయ్యింది. మనకైతే ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి. చూసారు పొగలు వస్తున్నాయో తెలుస్తుంది కదా. ఒక్కొక్కటి వేద్దాం. పొగలు ఏమొచ్చినా ఆయిల్ అయితే నేనైతే వడలు వేసాను కదండి, వెంటనే తిప్పకండి. ఎందుకంటే ఇది బఠానీ వడ కదా, విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకు కొంచెం ఫ్రై అయ్యాక తిప్పుకుంటే అప్పుడు మనకి వడ షేప్ మంచిగా వస్తుంది. లేకపోతే వెంటనే తిప్పితే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. చూసారండి, ఇగోండి ఫ్రై అయ్యాయి. మనమైతే తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. ఇగోండి ఫ్రై అయిపోయినాయి కదా మంచిగా. అసలు స్వప్న, ఇప్పుడైతే బఠానీ వడ అండ్ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేసి చూడు అసలు ఎట్లా ఉన్నాయి. అసలు స్మెల్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ చేసి చూద్దాం మరి ఎలా ఉందో. కారము ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి టేస్ట్. వ్యూవర్స్, మీరు కూడా అందరూ ఈ బఠానీ వడలు ట్రై చేయండి, టేస్ట్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఎలా ఉన్నాయో టేస్ట్. మీరు కూడా ట్రై చేసి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలానే గంట సింబల్ వస్తుండోయ్. ఇంకేంటి ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి.